హైదరాబాద్ నగరంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. నిఘా వ్యవస్థను పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టింది. సిటీ పోలీసులకు 4G టెక్నాలజీ వాహనాల కొనుగోలుపై ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది. వాహనాల డిజైన్, లోగోలను పరిశీలించిన సీఎం కేసీఆర్ వాటిలో కొన్ని మార్పులు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. పని ఆలస్యమైనా పర్వాలేదు, పక్కాగా ఉండాలి, పకడ్బందీగా జరగాలి, ఫలితాలు అద్భుతంగా రావాలి. ఇది సీఎం కేసీఆర్ వర్కింగ్ స్టైల్. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు సీఎం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఫుల్ కాన్సంట్రేట్ చేశారు. పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని స్కెచ్ వేస్తున్నారు. పోలీస్ వ్యవస్థలో నూతన టెక్నాలజీ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. లండన్, న్యూయార్క్లో పోలీసుల పనితీరు అధ్యయనం కోసం ఓ బృందాన్ని అక్కడికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం. $1600 ఇన్నోవాలు, 1600 ద్విచక్ర వాహనాల కొనుగోలుతో పోలీస్ వ్యవస్థను సమూలంగా మార్చాలని నిర్ణయించారు సీఎం. ఆగస్టు 15న మొదటి విడతగా వాహనాలను రోడ్లపైకి తీసుకురావాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 2 రోజుల కిందట సచివాలయంలో జరిగిన సమీక్షలో వాహనాల డిజైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం మళ్లీ మనసు మార్చుకున్నారు. బేగంపేటలోని వాహనాలు నిశితంగా పరిశీలించిన కేసీఆర్ వాటి డిజైన్, సీటింగ్ వ్యవస్థ, వాహనాల కలరింగ్, లోగో ప్లేస్ లో చిన్నపాటి మార్పులు చేయాలని సూచించారు. వాహనాలపై తెలంగాణ పోలీస్ ఫాంట్ సైజు కూడా మార్చాలని ఆదేశించారు. గల్లీ గస్తీకి వినియోగించే మోటార్ సైకిళ్లకు కూడా కొన్ని మార్పులు సూచించారు కేసీఆర్. మోటార్ సైకిళ్లకు 2 వైపులా బాక్సులతో పాటు స్మాల్ కిడ్ బ్యాగ్ ను కూడా అమర్చాలని తెలిపారు. ఖర్చుకు వెనకాడకుండా నిఘా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం.